ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. వెల్కమ్ టు మై ఎస్కే క్రియేషన్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చాను. చూడండి, నేనైతే మీకు వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ చూపించబోతున్నాను. జైత్యాల డిస్టిక్ లక్ష్మీపూర్ గ్రామంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఇది. జైత్యాల పాత బస్ స్టాండ్ నుండి ధర్మారం వెళ్ళే రూట్లో ఒక 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. చాలా బాగుంది చూడండి. ప్రస్తుతానికైతే అయ్యగారు వెళ్ళిపోయినట్టున్నాడు, టైం బాగా అయింది కాబట్టి మనకైతే కనబడతలేదు. లోపల నుంచి అయితే స్వామివారు అయితే ఫోటో చూడండి. లోపల లొకేషన్ అయితే చాలా 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 బాగుంది. ఒకసారి గుట్టపై నుంచి క్లీనరీ ఎంత బాగుందంటే దూరంగా కనబడుతుంది అయితే ఒక చెరువు, అది లక్ష్మీపూర్ చెరువు అట. చాలా పెద్దగా ఉంది. ప్రస్తుతానికి అయితే వర్షం పడుతుంది మనకి ఇక్కడ, అందుకే నేను బయటికి వెళ్ళి వీడియో తీయలేకపోతున్నాను. మెరుస్తుంది చూడండి ఒకసారి. చుట్టూ పంట పొలాలే గుట్ట కిందనైతే చాలా చాలా బాగుంది. మబ్బు చూడండి, మబ్బు అయితే వచ్చింది, ఆల్రెడీ వర్షం పడుతుంది. లొకేషన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ధ్వజస్తంభం నిజంగా బంగారి కళతో కలతలం మెరిచిపోతుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసినట్టయితే ఆంజనేయ స్వామివారి విగ్రహం చాలా పెద్ద ఉంది. దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే ఒక 30-35 అడుగుల ఎత్తు ఉంటుంది కావచ్చు. ఒక భుజం మీద రాముల వారు, మరొక భుజం పైన లక్ష్మణ వారు కూర్చొని ఉన్నారు. జై శ్రీరామ దూతాయ నమో నమః. ఇక్కడ చూసిన పచ్చదనమే ఇది. దాదాపు చెమ్మకాయ చెట్టు అంటారు కదా, అదే ఇది. విపరీతంగా తీగ ఇది అల్లుకుపోయింది. ఇక్కడైతే వాటర్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేసిండు. నీళ్ళు కొంచెం లీక్ అవుతున్నాయి, అలా బంద్ చేసిన బంద్ అవుతుంది. ఇంకోటి మంచి విషయం, ఇక్కడ ఫిల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూద్దాం ఇంట్లో వాటర్ ఉన్నాయో. ఎస్, వాటర్ కూడా వస్తున్నాయి, బాగానే ఉంది. ఈ గుడి వెనుక భాగంలో అయితే ఇది మామిడి చెట్టు. ఇది చూసినైతే ఈ టెంపుల్ వెనుక భాగం. ఈ గుడి చుట్టుపక్కల కూడా మంచి విగ్రహాలతో అయితే నిర్మించింది. చూడండి, ఇది లక్ష్మీ అమ్మవారిది.
వరహమూర్తి అనుకుంటా నేను. ఇక్కడైతే శిలాఫలకం ఉన్నది. గ్రామం లక్ష్మీపూరు, జైత్యాల. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దారి సిమెంట్ రోడ్. అంటే దీన్ని చేసిన కానీ అక్కడ నిర్మించలేనట్టున్నాడు. దీన్ని అయితే ఫస్ట్ అయితే గౌరవనీయులైన శ్రీ తాటిపర్తి జీవరెడ్డి గారి శాసనసభ్యులు కూడా ఒక షెడ్ అయితే ఏర్పాటు చేసిండ్రు. ఏమైనా పూజలు చేయడానికి కానీ, కళ్యాణం జరగడానికి కానీ. చుట్టూ పచ్చని చెట్లతో చాలా బాగుంది. దాదాపు ఇక్కడ అన్ని గుట్టలే చుట్టుపక్కల. ఇక్కడైతే గోవిందనామాలది ఏర్పడేది. ఎవరు అంటే ఊటూరు శ్రీనివాస్ వసంత, ఊటూరు సుమిత్, శారదా మెడికల్, జైత్యాల వారు గోవిందనామాలను ఒక ఫ్లెక్సీ రూపంలో ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. తులసి మాత గద్ద అయితే చాలా బ్రహ్మాండంగా కట్టింది. కొత్త రకంగా ఫస్ట్ టైం చూడడం ఇట్లా. చూడండి, పారిజాత పుష్పాలు ఎవరో తీసుకొచ్చి పూజ చేసినట్టున్నారు. విపరీతంగా ఉన్నాయి పూలు, పారిజాతాలు. మంచి వాసన వస్తాయి. పారిజాత పూలు మనం నైట్ రాలిపోతే తెల్లారి వరకు దాదాపు చెట్టు మీద ఎయ్యి కూడా ఉండే కింద పడిపోతాయి. మన తెల్లారి వరకు దాదాపు వాటినే భూమి తల్లిని తాగిన పూలనే పూజ చేస్తారు, పారిజాత పూలను. ఇది మెట్ల దారిది. ప్రస్తుతానికి మనం ఇదైతే ఒక గుట్ట పైన ఉన్నాం. ఇదంతా అయితే బండరాళ్ళు. బండరాళ్ళని తొలిసి ఇక్కడైతే ఈ గుడి నిర్మించడం జరిగింది. మనకు ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది. అన్ని విపరీతమైన బండరాళ్ళు ఉన్నాయి. అది మనకు కనిపిస్తున్నది ఇదే రోడ్డు. ఇదే రోడ్లో ధర్మారం వెళ్తుంది. ఈ రోడ్లో ఇక్కడ వచ్చేది ముఖద్వారం. అక్కడ తెల్లగా కనబడేది మబ్బులు కిందికి వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో క్లీనరీ. వావ్, సూపర్. ఇదేదో మిల్లు ఉన్నట్టుంది, రైస్ మిల్లు, మరి ఏంటో తెలియదు. అది పసుపు తోటలు కనబడేవి అన్నీ మెరుస్తుంది విపరీతంగా.
అంజనం తీసిన ఆంజనేయ 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 పాయిమా. బండలు స్మూత్గా ఉన్నాయి, వర్షం పడేదాన్ని జారుతుంది, జాగ్రత్త. భయంగా ఉంది చూడడానికి. జై హనుమాన్ జై శ్రీరామ్. కుట్టి జాగ్రత్త విట్రా. మేమందరం ఇంటికన్నా వంట చేసుకొని ఇక్కడికి తీసుకుని వచ్చినాం. సరే, పులిహోర మామిడికాయ చట్నీ, రైస్, వంకాయ. అద్వైత్, పులిహోర తింటావా వైట్ రైస్ తింటావా? నువ్వు బయట తినవా? కుట్టి అమ్మలు ఇది మా కుట్టిది. మా కుట్టది పులిహోర తింటుంది. తిను. గాడుపు విపరీతంగా వస్తుంది. మన గుట్ట పైన ఉన్నాం కాబట్టి మబ్బు చూడండి ఎంత నల్లగా ఉందో. ఇప్పుడే దాదాపు ఈ గాడుపు సౌండ్ కూడా మీకు ఏర్పడేది, అంత ఫాస్ట్గా ఉంది. అయితే బాగా వచ్చింది, మళ్ళీ వర్షం మళ్ళీ చాలా అయింది. వర్షం బాగా వచ్చే పొజిషన్ అయితే కనబడుతుంది. ముగ్గురు అయితే నల్లగా అయిపోయినాయి ఇక్కడ.
చూడండి ఒకసారి. పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో చూసే వారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.